వామ్మో! బ్రెడ్‌తో ఇలా కూడా చేసుకోవచ్చా? చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ రెసిపీ. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. ముందైతే 1/2 లీటర్ పాలు మరగబెట్టుకోవాలి. ఈ మిల్క్ మేడ్ ఇంట్లో నేనే తయారు చేసా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, కొన్ని పాలు వేసి లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా మరిగాక మీ టేస్ట్ కి సరిపడా షుగర్ వేసి, కస్టర్డ్ మిల్క్ వేసి ఉండలేమీ లేకుండా కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్ అంచుల్ని ఇలాగా నైఫ్ తో కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. వీటిని పడేయకుండా బ్రెడ్ క్రమ్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి బాక్స్ తీసుకొని బ్రెడ్ ని పెట్టి దాని మీద మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీదే మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి. కాజు బాదం క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్స్ పెట్టుకొని కస్టర్డ్ మిల్క్ వేసుకొని మిల్క్ మేడ్ కూడా వేసి మళ్ళీ కాజు బాదం వేసుకోవాలి. మొత్తం బ్రెడ్స్ అన్ని అయ్యే వరకు ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో 2 to 3 అవర్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత తీసుకొని తింటే దీని ముందు ఏ స్వీట్ కూడా పనికిరాదు. అంత బాగుంటది దీని టేస్ట్. నచ్చింది కదా? ఖచ్చితంగా షేర్ చేసి మీ వాళ్ళకి చేసి పెట్టమనండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి.